రాష్ట్రంలో వర్ణుడు శాంతించాడు. వర్షాలు తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గినా వరదలు కంటిన్యూ అవుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ వర్షాలు తగ్గినా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన జోరు వర్షాలకు ఆసిఫాబాద్, భైన్సా, బోత్ మండలాలు తడిసి ముద్దయ్యాయి. వరదలకు కల్వర్ట్లు తెగిపోయాయి. గుండివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వరద పంట పొలాల్లోకి చేరడంతో వందల ఎకరాల పంట నీట మునిగింది. కొంతవరకు పంట పాక్షికంగా దెబ్బతిన్నా చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇవాళ కూడా వర్షాలు కురిశాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగుల్లోకి వరద భారీగా చేరడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పసుపులేరు వాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో మెదక్, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు వెల్దుర్తి దగ్గర హల్దీవాగు ఉప్పొంగడంతో తూఫ్రాన్, మెదక్ మధ్య రవాణా స్తంభించిపోయింది. మంజీరా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రేగోడ్ మండలంలోని గజవాడ వాగులో సాయమ్మ అనే మహిళ వరద ఉధృతికి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. పాపన్నపేట మండలం ఏడుపాయల పుణ్యక్షేత్రం దగ్గర నిన్న మంజీరా నది వరదలో చిక్కున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేసింది. 2 హెలికాప్టర్ల సాయంతో 24 మంది కూలీలను బయటకు తీసుకొచ్చారు. బాధితులను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పరామర్శించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు వెదర్ బాగాలేకపోయినప్పుడు కూడా చాలా హెవీ రెయిన్ ఉండే ఇక్కడ మార్నింగ్ కూడా, అయినప్పుడు కూడా వాళ్ళు రిస్క్ చేసి ఇక్కడికి ఆపరేషన్ లో వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళు 2 హెలికాప్టర్లు రావడం జరిగింది. అవి 4 సార్లు ఇక్కడ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్లడం జరిగింది. ప్రతిసారి 4 ముగ్గురిని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. దీంట్లో చాలా మంది ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా మరి చాలా ప్లాన్డ్ గా చేసుకున్నారు వాళ్ళు. కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జిల్లాలోని పరివాహక ప్రాంతమైన కోమటికొండాపూర్, ఎర్దండి, మల్లాపూర్, ఓబులాపూర్ గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పర్యటించారు. వరద ఉధృతిపై అధికారులతో చర్చించారు. ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అటు ధర్మపురి దగ్గర గోదావరి ఉరికలేస్తోంది. భారీ వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. హుస్నాబాద్, కోహెడ మండలాల్లో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. దాదాపు 1000 ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు. పదుల సంఖ్యలో పాత ఇళ్లు కూలిపోయాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అండర్ టన్నెల్ నీట మునిగింది. హుస్నాబాద్ నుంచి గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 12 కిలోమీటర్లు అండర్ టన్నెల్ తవ్వుతున్నారు. అయితే 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరదతో టన్నెల్లోకి భారీగా నీరు వెళ్లడంతో టిప్పర్లు, జేసీబీలు నీట మునిగాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దైంది. కామారెడ్డిలోని అయ్యప్ప నగర్, బతుకమ్మకుంట, పంచముఖి హనుమాన్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో నీరు చేరింది. పెద్ద చెరువులోకి వరద భారీగా రావడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ముంపు ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బతుకమ్మకుంట కాలనీలో నీటిలో పడి సఫీ అనే వ్యక్తి మృతి చెందాడు. 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంట పొలాల్లోకి నీళ్లు చేరడంతో వందల ఎకరాల పంట దెబ్బతింది. చేతికొచ్చిన సోయా పంట కొట్టుకుపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కీసర మండలంలో వరద ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నాగారంలోని పలు కాలనీలను సందర్శించారు. నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన వారికి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.